వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపవేసే కార్యక్రమం చేస్తూ, కల్తీ నెయ్యి గురించి మా పార్టీ మీద అబండాలు వేసే కార్యక్రమం చేస్తూ, వేరే కంపెనీ పేరు మీద టీటీకి గీ సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటి వరకు 550 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు గీ సప్లై చేస్తుంటే, వైసీపీ హయాంలో 300 రూపాయల గీ ఏడొస్తుంది, 400 రూపాయల గీ ఏడొస్తుంది అని చెప్పి ఇప్పుడు హిందాపూర్ డైరీ పేరుతోటి టీటీడీలోకి, హిందాపూర్ డైరీ సాక్షాత్తు హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది. 658 రూపాయలకి గీ సప్లై చేస్తుంది. ఇదంతా ఏంటి? ఎందుకు ఈ విధంగా? దాని మీదే చర్చ చేపట్టాలని మండలిలో డిమాండ్ చేస్తే ప్రభుత్వం తోకముడుచుకొని పోయే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి తప్పకుండా. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ తప్పు చేసినా, మరీ ముఖ్యంగా టీటీడీకి సంబంధించి దేవుడు ప్రత్యక్ష దైవం కలుగు ప్రత్యక్ష వెంకటేశ్వర తప్పకుండా ఆ నేరానికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళని శిక్షిస్తారు తప్పకుండా. ఇప్పుడు సిబిఐ ఆధారంలో ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను.